సచివాలయ పునర్నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఏపీకి కేటాయించిన భవనాలను తమకు ఇవ్వాలంటూ గవర్నర్ ద్వారా రాయబారం పంపించింది. అయితే దీనిపై ఏపీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోనుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పునర్విభజన చట్ట ప్రకారం ఏపీకి కేటాయించిన పరిపాలనా భవనాలు తమకు కావాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై తెలంగాణ కేబినెట్ ఓ తీర్మానం చేసింది. ఈ తీర్మానం కాపీని గవర్నర్ కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి విజయవాడలో అందించారు. దీని ప్రకారం ఏపీ ఉద్యోగులకు అసెంబ్లీ దగ్గరలో ఉన్న హెర్మిటేజ్ భవనం ఇస్తామని టీ సర్కార్ ప్రతిపాదించింది. సచివాలయ భవనాలతో పాటు ఏపీ అసెంబ్లీ, శాసనమండలి భవనాలు, హెచ్ఓడి ఆఫీసులు కూడా కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఏపీలో అసెంబ్లీ, మండలి నిర్మాణం పూర్తయి 2 సెషన్లు జరిగే వరకు హైదరాబాద్ లో ఉన్న వాటిని అడగవద్దని సూచించినట్టు తెలుస్తోంది. సచివాలయం ఖాళీ అయినందువల్ల ఆ భవనాలు తీసుకోవటానికి ఒప్పిస్తానని గవర్నర్ టీ సర్కార్కు హామీ ఇచ్చినట్టు సమాచారం. సచివాలయ పునర్నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం భవనాలు కోరటం సంగతి సరే, కానీ ఈ ప్రతిపాదనల పట్ల ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సచివాలయ బిల్డింగ్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న మిగతా భవనాల విషయంలో సానుకూలత కష్టమే. ఈ నెల 31న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.